ఆ, మంచిది. ఈనాటి వాక్య సందేశంలోనికి వెళ్దాం. నీవు ఇక్కడికి వచ్చింది ఎవరి కోసం అనండి. నీవు ఇక్కడికి వచ్చింది ఎవరి కోసం? ప్రతిది కూడా నేను లేఖనములను చూయించి ఈ వాక్యముల నుంచి తెలియజేయాలని నేను ఆశపడతా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. రెండు చేతులతో దేవుని చప్పట్లు కొట్టి, దేవునికి ఘనంగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. రండి, మార్కు సువార్త 3వ అధ్యాయం 31వ వచనం నుంచి 35వ వచనం వరకు చదువుకుందాం. ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరుని వెలుపల ఉండి నీ కోసరము వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన, నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయ చూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు సహోదరియు తల్లియునని చెప్పెను. హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, భూమి ఆకాశములను సృజించిన మా యేసు, నీ ఘనమైన నీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను నా ప్రభు. అయా, కొన్ని నిమిషములు మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభు. మీరు మాట్లాడితే మా హృదయాలు తెరవబడతాయి రాజా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి, మీరే మాట్లాడి మహిమ పొందుతారని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నా నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తుల వారట దేవుని వాక్యమును బోధించుచున్నప్పుడు జనులంతా, ఇల్లు కావచ్చు, అది ఓ మందిరము కావచ్చు, ఒక స్థలము కావచ్చు, అక్కడ జనులందరూ గుంపు కూడిరి అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఎందుకు గుంపు కూడినరు? యేసు ప్రభుల వారు ఏదైనా వాక్యము చెప్పుతాడని, ఏదైనా స్వస్థతలు జరిగిస్తాడని చాలామంది అనేకులు ఆయనని వెంబడించి ఆ స్థలములోనికి వచ్చిరి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. రెండవదిగా, ఆ సమయంలో యేసు దగ్గరికట తన తల్లి అయినటువంటి మరియా మరియు వారి యొక్క సహోదరులు, వారి యొక్క సహోదరులు ఆ స్థలములోనికి వచ్చి ఆయనను పిలువనంపుడి అని చెప్పేసి లోనికి వెళ్ళలేని పరిస్థితిలో వారున్నారు. బయటకు రాలేని పరిస్థితిలో ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు ఉన్నారు. అలాంటి పరిస్థితిలో వారు అక్కడికి వచ్చట ఆయనను పిలువనంపుడి. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభుల వారు ఒకే ఒక మాట చెప్తాడు. మీ తల్లిగారు వచ్చారు, మీ సహోదరులు వచ్చారు, మీ సహోదరులు కూడా వచ్చారు, అయ్యా నిన్ను పిలుస్తున్నారు, రండి. ఆ సమయంలో యేసు ప్రభుల వారు వారిని కలయ చూచి, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఎవరు నా సహోదరులు, మీరు కారా, మీరు కారా? చూడండి, ఎందుకు ఆ మాట యేసు ప్రభుల వారు ఆనవలసి వచ్చింది? ఈరోజు చాలామంది సంఘంలో పరిస్థితి ఏంటంటే, వచ్చేది దేవుని మందిరానికే, కానీ వెదికేది ఎవరో తెలుసా? నా తమ్ముడు. ఎక్కడికి వచ్చావు? సంఘానికి. నా తమ్ముడు ఉంటాడండి, ఆ సంఘానికి నేను వచ్చానండి. మా బావ ఉంటాడండి, ఆ సంఘానికి నేను వచ్చానండి. మా బామ్మర్ది గాడు ఉంటాడండి, ఆ సంఘానికి నేను వచ్చానండి. మా అక్క ఉంటుంది, నేను వచ్చానండి. మా చెల్లె ఉంటుంది, నేను ఆ సంఘానికి వచ్చినండి. ఈ చెప్పే సాకులు చెప్పే క్రైస్తవ బిడ్డలు చాలామంది ఉంటారు. ఈరోజు సూటిగా నా దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. అదే విషయంలో యేసు ప్రభుని వెతికేందుకు వచ్చిన తల్లి గురించి చెప్తాడు, యేసు ప్రభుని వెతికేందుకు వచ్చిన సహోదరుల గురించి చెప్తాడు, యేసు ప్రభుల వారి గురించి వెతికే సహోదరుల గురించి చెప్తున్నారు. ఎవరట? వాక్యం సెలవిస్తుంది, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే, దేవుని చిత్తము జరిగించువాడే.
వారే నా సహోదరులు, వారే నా సహోదరులు, వారే కదా అని దేవుని వాక్యం సూటిగా సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఏ ఒక్కరిని కూడా నా మనస్సులో పెట్టుకొని నేను వాక్యం చెప్పట్లేదు, కానీ ఈ రోజుల్లో ప్రతి క్రైస్తవ జీవితంలో ఎలాంటి నటన జీవితము జరుగుతుంది అంటే, నేను పలానా మనిషి కోసమే సంఘానికి వస్తున్నా, పలానా మనిషి కొరకే నేను సంఘానికి వస్తున్నా. అయితే యేసు ప్రభుల వారు అంటుండ్రు, నన్ను వెతికేందుకు వచ్చిన నా తల్లిని గురించి నేను చెప్తున్నా. ఎవరు నా తల్లి? ఎవరు నా అక్క చెల్లెళ్ళు? ఎవరు నా అన్న తమ్ములు? వీరే కదా దేవుని వాక్యమునకు లోబడి ఉన్నవారే. నా సహోదరుడైన నా స్నేహితుడైన అబ్రాహాముని గురించి మీకు తెలియదా? దేవుడు అబ్రాహామును నా సహోదరుడు అన్నాడు, దేవుడు అబ్రాహామును నా స్నేహితుడు అని చెప్పేసి అన్నాడు. ఎవరైతే అబ్రాహాము వలె దేవుని వాక్యమును గైకొంటారో వారిదే నిత్య రాజ్యమని వాక్యం సెలవిస్తుంది. భూమి మీద కొద్ది రోజులే తమ్ముడు, బావ, బామ్మర్ది, అక్క, చెల్లె, అన్న వాక్యం సెలవిస్తుంది. నా వాక్యమును అనుసరించి నడిచిన వారే 10 ఏళ్ళు అవుతుంది దేవుని సన్నిధికి వస్తాడు. తాగుబోతుకు రక్షణ లేకపోతే వాడు దేవుని రాజ్యానికే పోలేని పరిస్థితి. వాడు ఎన్ని రోజులు నీకు తమ్ముడు, ఎన్ని రోజులు బావా? ఇందాక దేవుని వాక్యం సెలవిచ్చింది కదా, 120 సంవత్సరంలో నోవాహు దేవుని వాక్యం ప్రకటించినప్పటికీ ఎంతమంది అయ్యా రక్షణ పొందిన వాళ్ళంటే 8 మందే. దేవుని చిత్తము ఎవడైతే జరిగిస్తాడో వారే నాకు అక్క చెల్లెళ్ళు, వారే నాకు అన్నదమ్ములు, వాళ్ళే నాకు తల్లి అని దేవుని వాక్యం సూటిగా సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, మన జీవితంలో కూడా నువ్వు వస్తున్నది దేవుని మందిరానికే, వెతుకుతున్నది దేవుని వాక్యము కొరకే. వచ్చి నా బామ్మర్ది, నా తల్లి, నా అక్క, నా చెల్లి, నా అన్న, ఎవడు పోతేంది, ఎవడు వస్తేంది, వాక్యము సెలవిస్తుంది, నా చిత్తము జరిగించువాడే. ఉన్నదా? గుండెల మీద చేసుకొని చెప్పగలవా? ఈరోజు ఎవరి కోసం నువ్వు వెతుకుతున్నావు? దేవుని మందిరానికి వచ్చి వెతుకుతున్నావా? దేవుని వాక్యం స్పష్టంగా, అయ్యా ఈ రోజుకు నేను వాక్యమును వెతికి నీ దగ్గరికే వస్తున్నానయ్యా. ఈరోజు ప్రభా నీ వాక్యమే నన్ను బ్రతికించేది. నేను ఎవరినో వెతికేందుకు సంఘానికి రానయ్యా, నీ వాక్యము కొరకు ప్రభా నీ సన్నిధికి నేను వస్తానయ్యా. ఎవరిని వెతుకుతున్నావు బిడ్డ? సంఘానికి వచ్చి ఎవడో రాకపోతే చింతపడిపోతావు. దేనికి నువ్వు చింతిస్తావు? వాక్యం సెలవిచ్చింది, నా వాక్యమును వెంబడించువాడే, నా వాక్యానుసారము జీవించువాడే ఇదిగో నా సహోదరులని వాక్యం సెలవిచ్చింది. దేవుని మందిరానికి వస్తున్నట్టంటే నీవు బిడ్డ ఎవరో ఉన్నారని కాదు, నా బంధువు కోసం కాదు, నా బంధుమిత్రుల కోసం కాదు నువ్వు దేవుని సన్నిధికి వచ్చేది. పుట్టించింది దేవుడే, తీసుకుపోయేది దేవుడే. భూమి మీద ఉన్నన్ని రోజులు నీ పాపమును విడిచిపెట్టి పరిశుద్ధుడైన యేసును అంగీకరించి ఆయన వాక్యమునకు నువ్వు లోబడితే ఆయన ఒక మాట అంటాడు, ఇదిగో నేను మీకు తండ్రినే, ఇదిగో నేను మీకు తల్లినే. ఒకని తల్లి వానిని ఆదరించినట్టు నేను మిమ్ములను ఆదరించుతా. నేనే తల్లిని, నేనే తండ్రిని, నేనే నీకు స్నేహితుడినే. ఇవన్నీ కనపడతలేవా? ఎవరిని వెతికేందుకు నువ్వు దేవుని మందిరానికి వస్తూ ఉన్నావు. వెతుకుతున్నావా? దేవుని వాక్యం స్పష్టంగా, ఈ వాక్యం నీ హృదయములో ఉందా? వారు యేసు తల్లి ఆయనను వెతికేందుకు వచ్చెను అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆయన స్పష్టంగా చెప్తుండు, ఎవరయ్యా నా తల్లి, ఎవరయ్యా నా సహోదరుడు, ఎవరయ్యా నా సహోదరి, నా వాక్యానుసారం జీవించిన వారే కదా. ఇంత చక్కని మాటలు పరిశుద్ధ గ్రంథములో కనపడితే వీని జీవితం 10 ఏళ్ళు అవుతుంది, 12 ఏళ్ళు అయితే, 20 ఏళ్ళు అయితే సంఘానికి వస్తాడు. వానికి ఏం మార్పు రాదు. ఏమో అన్నవాట మా అక్కను, ఏమో అన్నవాట మా చెల్లెను. ప్రియ దేవుని బిడ్డ, ఎవరి కొరకు నువ్వు సంఘానికి వస్తున్నావో నీకు నువ్వే పరీక్షించుకో. ఈరోజు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 53వ వచనం. మత్తయి సువార్త, యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడి నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి
సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి, ఇతడు ఎక్కడి నుంచి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియా కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదావారందరూ ఇతని సహోదరులు కారా? సహోదరి మనులందరూ మనతోనే ఉన్నవారు కాదా? హల్లెలూయా. సాక్షాత్తు యేసు ప్రభుల వారు వడ్లవారి ఇంటిలో పుట్టినట్టు వాక్యము సెలవిస్తున్నది. ఈ మాట నేను చివరిలో ముగింపులో చూపిస్తా. ఏమంటున్నాడు? ఇదిగో ఈయన వడ్లవాని కుమారుడు కాడా? మరి ఈ సహోదరులు అంటాడేంది, ఈ సహోదరి మనలు అంటారేంది, ఈయన తల్లి అంటుంది, ఆయన తల్లి వచ్చి వెతుకుతూ ఉంటే ఈయన ఇట్లెందుకు అంటుండో? ఈరోజు చుట్టాలను వెతికేవారు ప్రతి ఒక్కరు ఉంటారు. నా బామ్మర్దే, నా బావా. సాక్షాత్తు యేసు ప్రభుల వారు వాక్యం సెలవిస్తున్నది. ఆయన మాట్లాడిన మాటలు నేను చూపిస్తా. ఈరోజు వడ్లవాని కుమారుడు కాడా? ఎందుకు వాళ్ళ తల్లి వస్తే తల్లిని కాదంటున్నాడు? అఫ్కోర్స్ తన తల్లే కావచ్చు, అఫ్కోర్స్ చెల్లెనే కావచ్చు, అఫ్కోర్స్ అన్నలే కావచ్చు. అయితే దేవుని సన్నిధికి వచ్చినట్టు నీవు ఆలోచించాల్సిన విషయం ఏమిటో తెలుసా? నా మాటను గైకొని నా వాక్యానుసారం జీవించే వాళ్ళే నాకు సహోదరులని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. లూకా సువార్త 18వ అధ్యాయం, లూకా సువార్త 18వ అధ్యాయం 29-30 వచనం చూడండి. ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై, చూడండి, ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లను పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. సాక్షాత్తు యేసు ప్రభుల వారు చెప్తుండో, నిశ్చయముగా మీరు ఆశీర్వాదం పొందుతారు. ఇహమందు విడిచిపెట్టు, ఆయనను వెంబడించు. వేసుకొని తిరుగుతావు. వాక్యం అంగీకరించవా? వాక్యము తెలియదా? వాక్యం ఏం చెప్తోంది? అన్నదమ్ములనైనను వాక్యం సెలవిస్తుంది, తల్లిదండ్రులనైనను విడిచిపెట్టి ఇక మందు నన్ను వెంబడిస్తే, ఇక మందు ఎలాగైతే ఆశ్రయిస్తానో పరలోకమందు కూడా మీరు ఆశీర్వదించబడతారని వాక్యం సెలవిచ్చింది. నా పెద్ద కుమార్తె ఈ రోజు వరకు ఇంటిలో నుంచి వెళ్ళిపోయిందంటే ఒక్క దినం కూడా తిరిగి నా ఇంటికి రాలేదు. వాక్యం సెలవిస్తుంది. అన్నదమ్ములను తల్లిదండ్రులను విడిచిపెట్టిన వాడు అని వాక్యం సెలవిచ్చింది. బిడ్డ ఒప్పుకోలు చేసుకొని పోయింది. ఈ రోజు వరకు ఫోన్ చేయదండి మా ఇంటికి. ఈ రోజుకు మేమైనా సామాన్ తీసుకోపోతే తీసుకోదండి. డాడీ నేను సమర్పించుకున్నా. ఉన్నదా సమర్పణ అనే జీవితం? నాకు లేరా? నాకు బిడ్డలు లేదా? నా కన్న బిడ్డ కదా, నా పెద్ద బిడ్డ కదా, నాకు లేదా? ఈ రోజుకు కొన్ని సంవత్సరాలు అవుతుంది నా బిడ్డ మా ఇంటికి ఫోన్ చేయది. ఈరోజు ఒక్క దినము ఒక్క మనిషికి ఒక మాట అంటే సంఘములో ఏమన్నమాట? ఏమి విడిచిపెట్టుకున్నావు? ఎక్కడికి వచ్చినావు సంఘానికి? దేనికోసం నువ్వు సంఘానికి వస్తున్నావు? చుట్టం కోసమా? బంధువు కోసమా? ప్రియ దేవుని బిడ్డ, రేపటి దినం ఎత్తబడితే నువ్వు ఒక్కడివే ఎత్తబడతావు. ఎవడు నీతో రాడో, ఎవరు కూడా నీతో రాడో అది గుర్తు పెట్టుకో. ఇక మందు అన్నదమ్ములనేను తల్లిదండ్రులను విడిచిపెట్టి, బైబిల్ వాక్యం సెలవిస్తుంది, నేను చెప్పట్లేదు. ఏం విడిచిపెట్టు? విడిచిపెట్టేదే లేదు, సేవకుని వదిలిపెట్టేది లేదు. ఇదా నీ ఛాలెంజ్? లోరీరికాబాషికాంతాలరబ్బా, వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని సన్నిధికి వస్తున్నటువంటి నీవు ఎవరి కోసం వస్తా ఉన్నావు? ఇంకొక మాట నేను చూపిస్తా రండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24-25 వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24-25 వచనం చూడండి. అప్పుడు యేసు
తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు. నన్ను వెంబడించు. ఎవరిని వెంబడిస్తున్నావు? సిలువ ధ్యాన కూడికలు అంటున్నావు, 40 దినములు ఉపవాస ప్రార్థన అంటున్నావు. యేసు యొక్క సిలువ గురించి చెప్పేది లేదు, యేసు మోసిన సిలువ శ్రమను గురించి తెలియపరిచేది లేదు, ఆయనను వెంబడించేది లేదు. ఎవరినయ్యా నువ్వు వెంబడించేది అంటే, మా అక్క ఈరోజు సంఘానికి రాలేదు, నేను రాలేను. మా తమ్ముడు సంఘానికి రాలేడు, నేను రాలేను. మా బావ సంఘానికి రాలే, నేను కూడా రాలే. మరి ఎవరిని వెంబడిస్తున్నావా నువ్వు? అంటే నీ చుట్టమును వెంబడిస్తున్నావా? దేని కొరకు నువ్వు సంఘానికి వస్తున్నావు? ఈ 40 దినములు సిలువ శ్రమలని చెప్తున్నవే, ఉపవాస ప్రార్థన అంటున్నవే, ఏ రోజైనా సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించితివా? అది వద్దు మాకు. కేవలం మేము సంఘానికి వస్తాం పోతాం తప్ప మమ్మల్ని మీరు ఏమీ అనకూడదు. వాక్యం సెలవిస్తుంది బిడ్డ. ఈరోజు ఈ వాక్యం ఒకరోజు నీ ముందు నిలబెట్టి నిన్ను అడుగుతాడో. మాట్లాడేది నా తండ్రి అయినటువంటి దేవుడు అని వాక్యం సెలవిస్తుంది. తన సొంత తల్లిని చెప్పుకున్నాడు. నా తల్లి ఎవరు, నా చెల్లి ఎవరు, నా అన్నదమ్ములు ఎవరు అని సాక్షాత్తు యేసు ప్రభుల వారే తన తల్లి గురించి చెప్తున్నటువంటి మాట తన సహోదరుల గురించి చెప్తారు. వారెవరో? నా వాక్యమును గైకొని నన్ను వెంబడించువాడే అని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ఒక్కడివే వస్తావు, ఒక్కడివే తిరిగిపోవాలి. ఎవడో రాలేడని చింతించకో, ఎవరో రాలేరని చింతించకో. వారి గురించి నీకు వచ్చేది లేదు, నీకు పోయేది లేదు. ఆయన సిలువను ఎత్తుకో. ఈ 40 దినములు ఆ సిలువను మోయి సిలువ శ్రమల గురించి తెలియజేయి. అది వద్దే వద్దు. వాట్సాప్లో పోతుంది ఇంకొకరికి. అయ్యకి ఇది అన్నట్టు నీకు తెలియదా? నిన్న ఇదా నువ్వు మోసేది? ఏం మోసినవయ్యా? సిలువను మోసినవా? సిలువను గుర్తి ప్రకటించినవా? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనంగా ఉంది. రక్షించబడుతున్నా మనకు దేవుని శక్తి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం. ఇక్కడ చూడండి, కల్వరి శిలువలో యేసయ్య ఏం చెప్తుండో. యేసు తన తల్లియు ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లియు అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంటికి చేర్చుకొనుడు. హల్లెలూయా. నా ప్రభువైన యేసు క్రీస్తుల వారు కల్వారి శిలువలో ప్రాణం పెట్టుతున్నప్పుడు యోహాను దగ్గరికి పిలిచి అంటుండు, అయ్యా ఇదిగో నీ తల్లి. యేసు ప్రభుల వారి యొక్క తల్లి వడ్ల వాళ్ళైతే యోహాను జాలరి అయితే, ఎందుకు యేసు ప్రభుల వారు జాలరి అయినటువంటి యోహానుకు అనగా బెచ్చవాడు కావచ్చు, మా తెలంగాణ భాషలు ఏమంటారంటే వాళ్ళు గూండ్ల వాళ్ళు అంటారు. అనగా ఇప్పుడు జాలరి అయినటువంటి యోహానుకు తన తల్లి అయితే వడ్లవారు అని వాక్యం చూపించాను. వడ్లవారికి ఈ బెచ్చోలకు ఎందుకనయా దగ్గరి సంబంధం అంటే, ఇప్పుడు యోహానుకు ఎందుకు తన తల్లిని అప్పగిస్తున్నాడంటే, కల్వరి శిలువలో నా ప్రభుల వారు ప్రాణం పెట్టుతున్నప్పుడు భూమి మీద ఉన్నటువంటి కులాన్ని కొట్టి పడేస్తాడు. రాబాలా రీఖాబా శ్రీకాంతాల రాబా. ఇంకా పాకులాడతావు, నా కుటుంబం అని దేవుని మందిరానికి వస్తావు, నా యొక్క బామ్మరి, నా యొక్క తమ్ముడు, నా చెల్లె, నా అక్క, నా బా. ఎక్కడ ప్రభుల వారు చూపించి కొట్టి పడేశాడు కల్వరి శిలువలో. కల్వరి శిలువలో వడ్ల ఇంటికి అప్పగించాలి, ఇంకా తనకు తమ్ముళ్ళు ఉన్నారు అప్పగించాలి, ఇంకా తనకు పిల్లలు ఉన్నారు అప్పగించాలి. కానీ యేసు ప్రభుల వారు ఏం చెప్పిందంటే, నా సిలువను వెంబడించువాడే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, వాక్యం ఏంటంటే, నా సహోదరుడు, నా సహోదరి, ఎన్నాళ్ళ మట్టుకు ఇంకా నీ జీవితం అలాగే ఉంటుంది? కులము 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 కొట్టి పడేశాడు నా యేసు ప్రభుల వారు కల్వరి శిలువలో. వడ్ల వాళ్ళ కులం ఎక్కడండి? ఈ బెచ్చ వాళ్ళ కులం ఎక్కడండి? ఈ కులాలు ఉన్నాయని నా యేసు ప్రభుల వారు ఇగో వడ్లవాడు, ఇదిగో కుమ్మరివాడు, ఇవన్నీ పాత నిబంధనలు కనపడతాయి. క్రొత్త నిబంధనలు ఎక్కడ కనపడది? పాత నిబంధనలు కనపడ్డ దాన్ని కొట్టి వేసేదందుకే ఆయన అంటాడు, ఇప్పుడు నేనే మార్గం,
నేనే సత్యం, నేనే జీవం. కులాలని కొట్టుకుంటూ చచ్చిపోతా ఉన్నారు భూమి మీద. ప్రియ దేవుని బిడ్డ, వాక్యం సెలవిచ్చింది. యేసు ప్రభుల వారు చేసినది ఆ కల్వరి శిలువలో ప్రాణం పెడుతూ చెప్తా ఉన్నాడు, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని యోహానుకు యేసు ప్రభువారి యొక్క తల్లిని అప్పగించాడు అని దేవుని వాక్యం తేటగా సెలవిస్తుంది. ఈ యోహాను ఎవరో ఒకే మాట చూపించి నేను ముగిస్తాను. రండి, మార్కు సువార్త మొదటి అధ్యాయం 19వ వచనం 20వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త మొదటి అధ్యాయం 19-20. ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జెబెదాయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును అండర్లైన్ చేసుకోండి, చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొని. చూడండి, వలలు ఎవరు బాగు చేసుకుంటారు? ఇప్పుడు అక్కడ ఆంద్రేయ పేతురును చూసి పిలిచినట్టే ఇప్పుడు యాకోబును, జెబెదాయి కుమారులైనటువంటి యాకోబును యోహానును ఆయన పిలిచెను. వారు ఆయనను వెంబడించిరని వాక్యం సెలవిస్తుంది. వెంబడించిన యోహానుకు తన తల్లిని అప్పగించెను. కొట్టేసిండా లేదా కులాన్ని? ఇక్కడ చెప్పాలి, మీ నోట్లోకి వెళ్ళి మాట రావట్లేంది. కొట్టేసిండు. మరి మనం ఎందుకు కొట్టేస్తాం ఈరోజు? కులం అని చెప్పి సంపకస్తున్నాము సంఘంలో. ప్రియ దేవుని బిడ్డ, వాక్యం సూటిగా సెలవిస్తూ ఉన్నది. మీకు ఒక మాట చెప్పనా? ఎవరు నేను ముఖస్థుతి అయ్యా. ఈరోజుకి మా బంధువుల ఇంట్లో ఏ పండుగలైనా మేము పోమండి. మా అన్నలు ఉన్నారు, మా తమ్ముళ్ళు ఉన్నారు, మా అక్కలు ఉన్నారు, మా బావలు. ఎంత అడిగినా నేను మాత్రం అస్సలు పోయేందుకు ఇష్టపడా. అమ్మ కూడా ఇష్టపడది. కానీ ఒకరోజు తమ్ముడు టైటస్ ఇల్లు కట్టుకున్నాక ఒకరోజు తమ్ముడు వచ్చినప్పుడు మేము పిలిచినప్పుడు అక్కడికి పోయి ఒకరోజు మేము స్టే చేసినాం ఫ్యామిలీతో సహా. అక్కడ ఎవరు నా సహోదరులు? మీరే. బైబిల్ సెలవిస్తుంది, ఇది వెంబడించేవాడే నిజమైన క్రైస్తవుడు. రాబాలారి కాబాషి కాంతలారాబా, ఆయననే కులం కొట్టివాడు సిండో. రా, దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఆయన శిలువను మోయి ఆ శిలువను వెంబడించు, శిలువను గురించిన సువార్తను ప్రకటించు. ఎవరయ్యా నా తల్లి? ఎవరయ్యా నా సహోదరులు? ఎవరమ్మా నా సహోదరుల్లో? ఇదిగో కాలయ్య చూచి యేసు చెప్తాడు, మీరే. ఇది నిజ క్రైస్తవునికి కులం చచ్చిపోవాలి. కులం చచ్చిపోవాలండి. అందుకే అంటాడు కదా రోమాపత్రిక 6:2 ఏమంటాడంటే, మీరు మారు మనస్సు పొందుకుని బాప్తిసం పొందుకున్నప్పుడు క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందుకున్నట్టండి మీరు చచ్చిపోవాలన్నాడు. అంటే బాప్తిసం తీసుకోకముందే ఈ మారు మనస్సులోనికి వచ్చి ఈ కులాన్ని కొట్టిపడేయాల. నాలో ఉన్నది ఒకటే కులం, నా యేసు కులం. నాలో ఉన్నది ఒకటే కులం, నేను బోధ కులం. నాలో ఉన్నది ఒకటే కులం, మాది పాట కులం. మాలో ఉన్నది ఒకటే వైద్యుల కులం. ఇదంతా కూడా ఒకటే యేసు కులం. ఈ రోజు నుంచి బంధువు అని చెప్పి సంఘంలో మీకు ఒక మాట చెప్తున్నాను. ఎవరు నీకు బంధువు కలిసినా నా ఆత్మీయ బంధుడైన నా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకడే. ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలే వీరే నాకు సహోదరులు సహోదరులు. వీరే నా తల్లి అని దేవుని వాక్యం సెలవిచ్చింది. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.